హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు మన వంటింట్లో పూర్ణం బూరెలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా టేస్టీగా మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా పూర్ణం బూరెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. నేను ఇక్కడ మినపప్పు ఒక కప్తో అయితే తీసుకుంటున్నాను. మనం మెజరింగ్కి ఏదైనా ఒక కప్ అయితే తీసుకుంటే సరిపోతుంది. అదే కప్పుతో 2 కప్పుల వరకు బియ్యం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా విడివిడిగా కడుక్కోవాలండి. కడుక్కుని వీటిని నానబెట్టుకోవాలి. ఒక 5-6 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి పిండి అనేది చక్కగా ఒదిగిస్తుంది. నేనైతే శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని వీటిని నానబెట్టుకుందాం. ఇదే విధంగా బియ్యం బదులు చాలామంది బియ్యం పిండి కూడా వేసుకుంటారండి. అలా కూడా చాలా బాగుంటాయి. అలాగే ఒక కప్పుతో నేను ఇక్కడ పచ్చిశనగపప్పు అయితే తీసుకున్నాను. పచ్చిశనగపప్పు కూడా కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలి. ఇది 1 గంట నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది కూడా 1-2 సార్లు బాగా కడుక్కున్న తర్వాత పప్పు ములిగే వరకు వాటర్ అనేవి వేసుకుని బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం కావాల్సిన పప్పులన్నీ అయితే నానబెట్టేసుకున్నాను. ఇక్కడ పచ్చిశనగపప్పు, మినపప్పు, బియ్యం అన్నీ కలిపి ఇలా విడివిడిగా కడిగి నానబెట్టుకున్నాను. గంట తర్వాత అయితే పచ్చిశనగపప్పు నానిపోయిందండి. ఈ విధంగా పప్పుని మనం గిలినప్పుడు ముక్కలు అయితే పప్పు అనేది నానిపోయినట్లే. ఇప్పుడు మనం ఇది కుక్కర్లో అయితే వేసుకుందాము. పప్పు ములిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా అయితే పిండి మరీ మెత్తగా అయిపోయి పూర్ణం అనేది సరిగా రాదు. కాబట్టి 2 విజిల్స్ వరకు నేను ఉడికించుకున్నాను. చూడండి ఒకసారి మూత తీసి చూస్తే పప్పు అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ పప్పుని ఈ విధంగా జాలి గిన్నెలో అయితే వేసుకోవాలి. వాటర్ అనేవి ఏమాత్రం ఉండకుండా పప్పు అంతా కూడా ఈ విధంగా జాలి గిన్నెలో వేసుకోవాలి. నేనైతే కుక్కర్లో నుండి పప్పు పొంగిపోకుండా ఉండడానికి ఈ విధంగా స్పూన్ అయితే వేశాను. పప్పు ఉడికించుకునేటప్పుడు మనకి మూత పై నుండి అంతా వచ్చేస్తుంది కదా, అలా రాకుండా ఉండాలంటే ఒక స్పూన్ వేసుకున్నట్లయితే పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు పప్పు వాడేసుకున్న తర్వాత మనం మినపప్పుని అలాగే బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా, ముందుగా మినపప్పు అయితే ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని విడిగా పిండి పట్టుకోవాలి. మిక్సీ బదులు గ్రైండర్లో వేసుకున్నా కూడా బాగానే వస్తుంది. నేనైతే ఇది మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ గిన్నెలోకి వేసుకోవాలి. అంతా మినపప్పు అంతా కూడా ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు బియ్యాన్ని కూడా వేసుకోవాలి. బియ్యాన్ని కూడా ఈ విధంగా విడిగా వేసుకుని ఇది కొంచెం గట్టిగా పట్టుకోవాలి. పిండి అనేది లూజ్గా ఉండకూడదండి. ఈ విధంగా గట్టిగా అయితే ఉండాలి. మనం గారెల పిండిలాగా మినపప్పు పట్టుకున్నాం కాబట్టి ఇది కూడా ఇలా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నాను. అలాగే ఇందులో బెల్లం వేసుకుందామండి. మనం పచ్చిశనగపప్పు 1 కప్తో తీసుకున్నాం కాబట్టి బెల్లం అయితే 1.5 కప్పు వరకు తీసుకుంటున్నాను. ఇది పర్ఫెక్ట్ కొలతండి, కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఒక పావు కప్పు వరకు వాటర్ అయితే వేసి బెల్లం కరిగేలాగా ఇలా కలుపుకోవాలి. ఈ పాకాన్ని దగ్గరగా రానివ్వాలి. ఇలా అయితే చక్కగా పాకాన్ని ముదరనివ్వాలండి. ఇది మనం ముదురు పాకం అయితే రానివ్వాలి. వాటర్లో వేసినప్పుడు ఇది గడ్డ మాదిరిగా రావాలి. అప్పుడే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. ఈ విధంగా తయారు చేసి పప్పు వేసుకుని పూర్ణాన్ని తయారు చేసుకోవడం వల్ల పూర్ణం అనేది ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుందండి. ఇది మనం తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడంటే అప్పుడు పూర్ణాలు అయితే వేసుకోవచ్చు. అలాగే ఈ పూర్ణాన్ని బొబ్బట్లకు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయింది కదా, ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ పర్ఫెక్ట్ కొలతలతో గనక పూర్ణాలు అనేవి తయారు చేసుకుంటే మనకి పూర్ణాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి, రౌండ్గా వస్తాయి. అలాగే పైన ఉండే బియ్యం పిండి మిశ్రమం కూడా చక్కగా సరిపోతుందండి. కాబట్టి
ఈ విధంగా అయితే మనం తయారు చేసుకోవడం వల్ల పూర్ణాలు అనేవి చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇది బాగా దగ్గరగా అవనివ్వాలి. చూడండి ఇక్కడ మనకి ఇది మనం తిప్పే కొద్దీ ఉడికిపోతుంది. ఇలాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. చాలామంది బెల్లంలో కొంచెం పంచదార కూడా కలుపుతూ ఉంటారండి, కానీ నేనైతే పూర్తిగా బెల్లంతోనే తయారు చేస్తున్నాను. ఇలా అయితేనే బాగుంటాయి. ఇలా దగ్గరగా రానిచ్చిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా పూర్ణంలో నెయ్యి వేసుకోవడం వల్ల మనకి పూర్ణం అనేది చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుని వేసుకున్నట్లయితే విడిగానే తినేయచ్చండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్ణం అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఈ విధంగా తయారు చేసుకున్న పూర్ణం అయితే ఎన్ని రోజులైనా పాడవకుండా నిల్వ ఉంటుంది. ఇదంతా కూడా బాగా దగ్గర పడిపోయిందండి. ఇలా చక్కగా దగ్గరగా అయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారనిద్దాము. ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత నేనైతే ఒక గిన్నెలోకి తీసేసుకుని కొంచెం చేతికి నెయ్యి అనేది అప్లై చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మనం ఈ విధంగా పర్ఫెక్ట్గా కొలతలతో చేసుకున్నట్లయితే బూరెలు అనేవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలామంది బూరెలు చేసుకోవాలంటే చాలా పెద్ద పని అనుకుంటూ ఉంటారు, కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈజీగా బూరెలు అనేవి తయారు చేసేసుకోవచ్చు. మనకి ఏ సైజు అయితే కావాలో ఆ సైజు వరకు ఈ విధంగా పూర్ణాన్ని ఉండలైతే తయారు చేసుకోవాలి. మనకి సైజుని బట్టి చేసుకోవాలి. పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా అయితే చిన్నగా చేసుకోవచ్చు. నేనైతే వీడియో కోసం చిన్నగానే చేస్తున్నానండి. ఈ సైజులో అయితే ఉండలు చేసుకుంటున్నాను. అన్నీ కూడా మనకి ఎన్ని కావాలో అన్ని వరకు ఇలాగైతే ఉండలైతే తయారు చేసి పెట్టుకోవాలి. ఈ మిగిలినది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు పూర్ణాలు అయితే వేసుకోవచ్చు. మనం రుబ్బి పక్కన పెట్టుకున్న పిండిలో ఇందులో అయితే ఉప్పు కలిపేసుకుందామండి. 1 స్పూన్ అయితే ఉప్పు వేసాను ఇందులో. దీంతో మనం ఉప్పు అయితే కలుపుకుందాం. చూడండి ఒకసారి ఉప్పు అయితే చక్కగా కలిసిపోయింది. మనకి 1 గంట నానిన తర్వాత పిండి అయితే ఈ విధంగా ఉంది. ఇలా కలుపుకోవాలి. ఇంతకన్నా పలుచగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా బూరెలు అనేవి రావు. పైది పలుచగా అయిపోతుందండి, కాబట్టి ఇలా అయితే ఉండాలి. ఇప్పుడు నేనైతే స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఈ ఆయిల్ని కొంచెం కాగనిద్దామండి. ఆయిల్ అయితే కాగిపోయిందండి. మనం అయితే పూర్ణాన్ని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ మాదిరిగా చేసుకున్నాం కదా. నేనైతే మీకు చూపించడం కోసం చిన్న చిన్నగానే బాల్స్ అనేది చేసుకున్నానండి, కానీ ఇంకొంచెం పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. కానీ నేనైతే చిన్న సైజు అయితే చేశాను. అలాగే మనం కలిపి పెట్టుకున్న పిండి కూడా పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే చేయి తడుపుకోవడానికి కొంచెం వాటర్ కూడా ఈ విధంగా పెట్టుకున్నానండి. ఇవిగోండి వాటర్. ఇప్పుడు మనకి ఆయిల్ అయితే కాగిపోయింది కదా, ఇప్పుడు వేసేసుకుందాము. ఈ విధంగా చెయ్యి ఒకసారి తడుపుకోవాలండి. తడుపుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పూర్ణాన్ని ఈ పిండిలో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇందులో డిప్ చేయాలి. ఈ విధంగా డిప్ చేసిన తర్వాత ఇలా తీసుకోవాలండి. 2 వేళ్లతో తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత జాగ్రత్తగా ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఇలా అయితే వేసుకోవాలి. ఇలా అయితే పూర్ణాలని మనం తక్కువగానే వేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువగా వేసేసుకోవడం వల్ల ఒకదానికొకటి అతుక్కుపోయి మనకి పూర్ణం అనేది బయటికి వచ్చేసి ఆయిల్ అంతా పాడైపోతుందండి. కాబట్టి ఈ విధంగా కొంచెంగా అయితే వేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఈ విధంగా వేసాను. ఒకసారి దగ్గరికి వచ్చి చూడండి. ఇదిగోండి ఈ విధంగా చక్కగా వచ్చాయి కదా. ఇలా అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం వేగిన తర్వాత మాత్రమే కదుపుకుందాము. ఇప్పుడు ఒకసారి అయితే మనం కదుపుకుందామండి. ఇలాగా తక్కువగా వేసుకోవడం వల్ల మనకి పూర్ణాలు అనేవి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే చెదిరిపోకుండా ఉంటాయండి. చూడండి ఒకసారి ఇలా చక్కగా వస్తాయి రౌండ్గా. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో.
ఇప్పుడంతా కూడా ముందు ముందు అన్ని పండుగలు ఉన్నాయి కదండి, పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు. ఈ విధంగా రకరకాలుగా స్నాక్స్ అనేవి చేసి పెట్టండి. పిల్లలనే కాదండి, పెద్దలైనా కూడా ఎంతో ఇష్టపడతారు కదా బూరెలు అంటే. మరి ఈ విధంగా తయారు చేసి పెట్టండి, పిల్లలందరూ కూడా ఇష్టంగా తినేస్తారు. చూసారు కదా ఎంత చక్కగా అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిపోయాయండి, తీసేద్దాము. మనం పూర్ణాన్ని ఎంత అయితే ఉండలు చేసుకుంటామో బూరెలు కూడా అంతంతే వస్తాయండి. అంటే ఇది కొంచెం ఈ సైజు అయితే వచ్చాయి కదా, ఇంకొంచెం పెద్దగా పూర్ణాలు చేసుకుంటే పెద్దగా బూరెలు కూడా వస్తాయి. ఇదిగోండి ఈ విధంగా అయితే చక్కగా వేగనివ్వాలి. అలాగే మిగిలినవి కూడా వేసేసుకుందాము. ఎక్కువగా చేసినా కూడా వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి నేనైతే చాలా తక్కువగా చేసి పెట్టానండి వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం వల్ల మనకి వీడియో అనేది అంతా అర్థమవుతుంది. ఈజీగా పూర్ణాలు అనేవి తయారు చేసేసుకోవచ్చు. ఇలాగా వేసేసుకోవచ్చు. మీకు చేతితో కష్టం అనుకుంటే కనుక స్పూన్తో కూడా వేసుకోవచ్చండి, అలా అయితే కూడా చక్కగా వచ్చేస్తాయి. ఈ విధంగా ఈజీగా పూర్ణాలు అనేవి పర్ఫెక్ట్గా తయారు చేసేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఈ విధంగా పక్కకి తిప్పేసుకోవాలి. మనకి పూర్ణాలు అనేవి ఏ కలర్ వచ్చినా కూడా బాగుంటాయండి. నేనైతే ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితేనే వేయించుకుంటాను, అలా వేయించుకుంటాను. ఎందుకంటే అలా అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ విధంగా అయితే పూర్ణాలని వేయించేసుకోవడమే. చూసారు కదా ఎక్కడ కూడా పూర్ణం అనేది బయటకు రాలేదు, చక్కగా వచ్చాయి. ఇదిగోండి ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందామండి. ఇలా అన్నీ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇదిగోండి మనకి పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి. పూర్ణాలని ఈ విధంగా పచ్చిశనగపప్పుతోనే కాదండి, బొంబాయి రవ్వతో చేసుకోవచ్చు, అలాగే పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మరి చూసారు కదా ఎంత ఈజీగా పూర్ణాలు అనేవి రెడీ అయిపోయాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవి ఏ విధంగా ఉన్నాయో టేస్ట్ చేసేద్దాము, వచ్చేయండి. మన పూర్ణాలు అయితే తయారైపోయాయండి. మరి ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తాను మీకు. అసలు చూడండి ఎంత రౌండ్గా ఉన్నాయో, అసలు చూస్తుంటే నాకే ముద్దు వచ్చేస్తుందండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాము. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, రండి దగ్గరకు ఒకసారి. ఇదిగోండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా. ఇప్పుడు టేస్ట్ చేద్దాము. టేస్ట్ అయితే మామూలుగా లేదండి. ఒక్కటి తినేవాళ్ళు 10 తింటారు, అంత బాగున్నాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చాయో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. చూస్తారు కదా ఎంతో టేస్టీగా ఉంటే పూర్ణం బూరెలు అయితే తయారైపోయాయండి. మరి వీటిలోని చాలా మంది వట్టిగా తినొచ్చు, లేదంటే ఇందులో నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.